హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము బియ్యం పిట్టు చేసుకుందామండి. అది ఎలా చేయాలో ఏంటో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తానండి. అయితే పాతకాలం రోజుల్లో మేము మా టైంలో మెచ్యూర్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ బియ్యం పిట్టు అనేది తయారు చేసి పెట్టేవాళ్ళండి. ఎందుకంటే నడుముల నొప్పులు, కడుపుల నొప్పి, కాళ్ళ నొప్పులు పెద్ద అయిన తర్వాత రాకుండా ఉండడానికి కోసం అని చెప్పనని, నడుము బిగవడం కోసం అని చెప్పని మాత్రం ఈ పిట్టు చేసి పెడతారు. అప్పుడు ఆ టైంలోనే కాదండి, ఈ టైంలోనైనా కూడాను డేట్ వచ్చిన టైంలో మన ఆడవాళ్ళందరికి కూడాను ఖచ్చితంగా ఈ పిట్టు చేసుకొని తింటే కనుక నడుముల నొప్పులు, కాళ్ళ నొప్పులు అనేవి లేకుండా ఉంటాయండి. కనుక ఇంకా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ మనం వీడియో ఎండింగ్ వరకు చెప్పుకుంటానే ఉందాము. అయితే ఇప్పుడు పిట్టు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. ఇదిగోండి, బియ్యం ఒక కప్పు తీసుకున్నాను. అయితే ఇంట్లో వండుకునే రైసే తీసుకున్నాను. సన్న బియ్యం ఒక కప్పు తీసుకున్నాను. బెల్లం పావు కేజీ, కొబ్బరి, ఎండు కొబ్బరి ఒక చెక్క తీసుకున్నానండి. తర్వాత యాలుక్కాయలు ఒక 5-6 తీసుకుంటాను. టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకుంటాను. తర్వాత ఇదిగోండి నెయ్యి, సరిపడా నెయ్యి తీసుకుంటాను. అయితే వీటన్నిటితో ఇప్పుడు పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అయితే దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉండేయండి. చాలా తక్కువ ఐటమ్స్తో మనకి ముందు ముందు మెచ్యూర్ అయిన తర్వాత ముందు ఎట్లా ఉంటాము, ఏ ఉపయోగాలు ఉంటాయి అనేది వీటి వల్ల ఈ తక్కువ ఇంగ్రీడియంట్సే అయినా కానీ మనకి చాలా లాభాలు ఉంటాయి. అయితే ముందు దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బియ్యాన్ని కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని వాటర్ పోసేసుకొని 2 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. ఇట్లా కొబ్బరిని లోపల ఉండే మట్టి, ఇది దుమ్ము అదంతా ఉంటుంది కదండి, అది మొత్తం ఇట్లా శుభ్రం చేసేసుకుందాము. మట్టి చూడండి ఎంత వచ్చిందో అసలు. ఇప్పుడు బియ్యం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఒక అరగంట నాననిద్దాము. నాననిచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలో తర్వాత నేను చెప్తాను. ఈలోపు మనం బెల్లం కూడా చక్కగా తురుముకుందాము. కొబ్బరి కూడాను తురుమేసుకుందాము. ఈ విధంగా కొంచెం టైం ఉంటే కనుక కొబ్బరి తురుముతో తురుముకోవచ్చండి. లేదంటే కనుక ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని అయినా కూడాను ఇట్లా మిక్సీ పట్టుకోవచ్చండి. చాలా బాగుంటుంది. వీటిని చక్కగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాం కదండి. అయితే ఈ నీళ్ళని వంపేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి చక్కగా ఈ బియ్యాన్ని వేయించుకోవాలండి. వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కడుపులో నొప్పి అట్లాంటిది కూడా ఏమీ రాదు. అందుకని చెప్పని వీటిని ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు ఇదిగోండి, చక్కగా బియ్యాన్ని ఒక 10 నిమిషాలు ఆరబోసుకున్నాం కదండి. ఫ్యాన్ గాలికి చక్కగా ఎండిపోయినాయి. ఇదిగోండి చక్కగా వేయించుకున్నాను కూడాను. దూరగా ఇదిగో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి. అయితే కమ్మన వాసన వస్తున్నాయండి ఇవి వేగేటప్పుడు. ఇవి వేగిన తర్వాత మంచి వాసన వస్తాయి బియ్యం అనేది. చలికాలంలో మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పండగ కానీ సెలవులకు కానీ అప్పుడు చలిమంట వేసుకునేవాళ్ళం అండి. చలిమంట వేసుకునేటప్పుడు ఆ గడ్డి తీసుకొచ్చి, వరిగడ్డి తీసుకొచ్చి చలిమంటలో వేసుకుంటుంటే అందులో ఉండేయండి బియ్యం, వడ్లు ఉండేవి. ఆ వడ్లు అసలు ఈ చలి కాగేటప్పుడు ఆ మంటకి టపా టపా మంచి పనని పగిలి చక్కగా ఇట్లా ఒక పువ్వులు అట్లా మంటకి విచ్చుకొని చక్కగా మరమరలాగాయి కమ్మన వాసన వచ్చేయండి. సేమ్ అదే వాసన వస్తున్నాయి. ఇట్లా చేసుకొని తింటే కనుక కడుపులో నొప్పి కూడా రాదండి, ఎంతైనా తినేసేయచ్చు. బియ్యాన్ని ఇలా వేపుకొని చక్కగా పిట్టు చేసుకొని తింటే కనుక కడుపుల నొప్పి అనేది అసలు రాదండి, ఎంతైనా తినొచ్చు. ఇప్పుడు మనం బరకబరకగా మిక్సీ వేసేసుకుందామండి. నానబెట్టి ఆరబెట్టి వేయించుకున్న బియ్యాన్ని చక్కగా ఇట్లా రవ్వగా చూడండి బరకబరకగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, చిటికెడు సాల్ట్ చాలండి. కొంచెం సాల్టు, తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాము. బియ్యాన్ని మనం వేపుకున్నప్పుడు ఆ వేడి మీదే మిక్సీ పట్టుకోకూడదండి. బియ్యం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. చక్కగా వేయించుకున్నాం కదండి, మంచి వాసన వస్తుంది కలుపుతుంటే.
ఇదిగోండి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇట్లా పట్టుకుంటే చేత్తో ఇట్లా ముద్దలాగా అవ్వాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు మందపాటి డేక్షా ఒకటి తీసుకుందామండి. దీంట్లో సరిపడన్ని వాటర్ పోసుకుందాం. అయితే ఈ వాటర్ ఆవిరికే అదంతా చక్కగా ఉడికిపోవాలి. పిట్ట అనేది ఉడికిపోవాలి. ఇదిగోండి నేను ఒక 1/2 లీటర్లకి తీసుకున్నాను వాటరు. ఇప్పుడు మనము ఒక తెల్లటి క్లాత్ తీసుకుందామండి. ఇదిగోండి తెల్లటి క్లాత్ ఒకటి తీసుకున్నాను నేను. ఈ క్లాత్ని దీని మీద ఇట్లా వేసేసుకోవాలి. ఇది ఇట్లా గట్టిగా లాగాలండి, లేదంటే కనుక వాటర్లో పడిపోవచ్చు. గట్టిగా లాగి కట్టుకోవాలి. ఇట్లాంటిది ఒక తాడు లాంటిది కానీ లేకపోతే దీనికి సంబంధించిందే ఒక గుడ్డ తీసుకొని ఇట్లా కట్టుకుందాం. ఇప్పుడు ఇదిగోండి చక్కగా ఇలా కట్టుకున్నాము. కట్టుకున్నప్పుడు దీని మీద కొంచెం వాటర్ అనేది ఇట్లా చిలకరించుకుందాం. మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యం రవ్వని వేసేసుకుందామండి. ఇదిగోండి మనం బియ్యం పిండి ఎప్పుడైతే ఇట్లా వేస్తున్నామో అప్పుడే ఈ గుడ్డ కూడాను జారి కిందకి వెళ్ళిపోయిద్ది. అందుకని చెప్పాను, మీరు కనుక ఒక తక్కువ చేసుకునే లెక్క అయితే కనుక కొంచెం చిన్నవి తీసుకుంటారు కదా డేక్షాలు అనేవి, వాటికి నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళకి తగలకుండా చూసుకోవాలి. పిండి అనేది ఆ నీళ్ళకి తగలకూడదు. ఇట్లా వేసుకోవాలండి. మందంగా కాకుండా పల్చగా ఇట్లా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకొని ఇప్పుడు మనము ఈ క్లాత్ని ఇట్లా ఉంచుకోవాలి కదా, ఈ క్లాత్ని ఇట్లా వేసేసుకుందాం. ఆవిరి అనేది బయటికి పోనీయకుండా ఇట్లా మూత పెట్టేసుకుందామండి. లేదంటే ఏదైనా లోతు గిన్నె అయినా సరే పెట్టుకోవచ్చు పైన మూత. ఇప్పుడు మనం పొయ్యి రగలు చేసుకున్నాము. ఆ పొయ్యి మీద డేక్షా పెట్టేసేసుకుందాం. సన్నని మంట మీదే ఒక 1/2 గంట సేపు ఉడకనిచ్చుకోవాలండి. అప్పుడు చక్కగా ఉడికిపోయిద్ది. అప్పుడు మన అమ్మమ్మలో నాయనమ్మల టైంలో అంటండి జొన్న పిట్టు, రాగి పిట్టు వేసుకొని తినేవాళ్ళు అంటండి. తర్వాత వడ్లు కూడాను చక్కగా అప్పటికప్పుడు దంచుకొని అన్నం వండుకునేవాళ్ళంట. అయితే ఆ పైనుండ లేరు, వడ్ల మీద ఆ పైనుండ లేరు చక్కగా ఉండి వాళ్ళకి అప్పట్లో ఏ జబ్బులు వచ్చాయి కాదండి. ఇట్లాంటి పిట్టులు మంచి ఆరోగ్యకరమైన తిండి తినబట్టే 10 మందిని, 12 మందిని, 14 మందిని ఈజీగా కన్నారు. ఎందుకంటే నడువుల నొప్పి అనేది, కాళ్ళు నొప్పి అనేది ఏమీ ఉండేది కాదు. వాళ్ళ తిండి విధానము, వాళ్ళ జీవన విధానము చక్కగా వాళ్ళ ఇదైతే పాటించారో అంతమందిని పిల్లల్ని కనగలిగారు, అంతమందిని పెంచగలిగారు. కానీ ఈ రోజుల్లో అప్పుడు ఆ టైంలో అమ్మమ్మలు, నాయనమ్మలు, మమ్మల టైంలో అంతమందిని కన్నారు. అవి చక్కగా నార్మల్ డెలివరీ. వాళ్ళు పని చేస్తూనే ఉండేవాళ్ళంట, నాట్లు వేస్తూనే ఉండేవాళ్ళంట, కోతలు కోస్తూనే ఉండేవాళ్ళంట, పిల్లలు కనేసేసేవాళ్ళు. మమ్మల్ని టైం వచ్చేసరికి 5-6 కన్నారు. అదే యాస్టీస్గా కొంచెం తగ్గించి తిండి ఆ స్టైల్ తగ్గించుకొని తిన్నారు. 5-6 నార్మల్ డెలివరీనే అయ్యారు. మా దగ్గరికి వచ్చేసరికి 2-3 కన్నాము. మేము కూడాను నార్మల్ డెలివరీనే అయ్యారు. ఇప్పుడు మనకు పుట్టిన పిల్లలు వాళ్ళు తిండి విధానం ఎట్లా ఉంటుంది, అంతా ఫాస్ట్ ఫుడ్స్, అంత బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్స్ తింటమే కానీ ఇంట్లో చక్కగా మనం చేసి పెట్టుకునే టైము ఉండలేదు, వాళ్ళు తినడానికి కూడా ఇష్టపడతలేదు. ఇట్లాంటివన్నీ ఆరోగ్యకరమైనవి అన్నీ తింటే కనుక మంచిగా నడుము అనేది బిగిసిద్ది. 2 కన్నా 3 కన్నా చాలా గట్టిగా ఉంటారు. అందుకని ఇలాంటివి పిల్లలకి మనం చేసి పెట్టుకోవాలండి. అవి మెచ్యూర్ అయినప్పుడే కాదు, తర్వాత అయినా సరే చేసి పెట్టుకుంటా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమైన బిడ్డల్ని ఇస్తారు మన బిడ్డలు కూడాను. అయితే ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. పది నిమిషాలు అయిందండి. ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూసుకుందాము. ఇందాక నేను పైన మూత పెడితే ఆవిరంతా పోతుందని చెప్పని
ఈ గిన్నె పెట్టానండి. ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. చూడండి. ఓకేనండి, చక్కగా ఉడికిపోయిందండి. అసలు ఇదిగోండి, చక్కగా ఉడికింది. పొడి పొడిలాడుతూ ఉడికిందండి, సూపర్గా. ఇప్పుడు మనం దించేసుకుందామండి. రుచికరమైన పిట్టు రెడీ అయిపోయింది. మనం దించుకొని పక్కన పెట్టుకొని ఇట్లా వెడల్పాటి గిన్నె ఇదిలోకి తీసుకున్నానండి. ఎందుకంటే చక్కగా మనం కలుపుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నాను. అయితే మంచి ఆరోగ్యకరమైన పిట్టు అండి ఇది. మనం ఇప్పుడు కలుపుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. ఇది కూడాను చక్కగా ఇలా నేతిలో వేయించుకోవాలండి. ఇట్లా వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలిపేసేసుకుందామండి. ఇదిగో యాలక్కాయ పొడిని కూడా వేసేసుకుందాము. ఈ విధంగా చేసి మన పిల్లలకి పెట్టుకుంటే ఎంతో ఆరోగ్యం అండి. అప్పుడు రోజుల్లో వాళ్ళు 10 మందిని 15 మందిని కన్నారు. అంటే ఇప్పుడు కనమని ఏం కాదు నేను చెప్పేది. అంత మంది పిల్లల్ని కన్నా కూడాను వాళ్ళు ఇప్పుడు బ్రతుకుంటే ఇప్పుడు కూడాను వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎటువంటి నడుముల నొప్పులు కానీ అసలు కాళ్ళు నొప్పులు కానీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలియగానే బెడ్ రెస్ట్ ప్రతి ఒక్కరూ బెడ్ రెస్ట్ అని చెప్తున్నారు. కానీ ఆరోగ్యకరమైన ఇది అయితే లేదండి. ఎందుకంటే మన అంటే ఆహారం అలవాట్లు అనేది అంతా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ మహిమేనండి. అప్పట్లో ఏ ఫాస్ట్ ఫుడ్లు ఉండేయండి. చక్కగా ఇంట్లోనే ఏది చేసుకున్నా కూడాను ఇంట్లోనే తయారు చేసుకొని తిన్నారు. అందుకని చెప్పని అందరికీ నార్మల్ డెలివరీస్ అయినాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇప్పుడు కూడాను ఆరోగ్యంగా బ్రతుకున్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సిజేరియన్ ఏంటంటే మన ఆహార అలవాటు అది. అంతే, మనం తినేదంతా ఫాస్ట్ ఫుడ్డే. మనం మంచిగా ఆరోగ్యకరమైన ఫుడ్ ఏం తింటున్నారు మన పిల్లలు? స్కూల్కి వెళ్ళినా కూడాను ఇంతింత బాక్సుల్లో తింటున్నారు. ఇంతింత బాక్సు చాలు అని అంటున్నారు. ఇదిగోండి, కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇలా చేసుకొని వారంలో 2-3 సార్లు కనుక మనకు ఆడపిల్లలు ఉంటే ఇంట్లో ఆడపిల్లలకి పెట్టుకుంటే చాలా మంచిదండి. నడుము అనేది చాలా బిగిసిద్ది. నెయ్యి మాత్రం ఇంతే వేయాలి అనేది ఏం లేదండి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నెయ్యి కూడాను మంచి కొలెస్ట్రాల్ అనేది ఉంటుందే తప్ప బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఏమీ ఉండదు. చిన్నపిల్లలకు కూడాను చక్కగా నెయ్యి పప్పు వేసి ఇట్లా కారిపోయేటట్టు పెడితే ఎముక చాలా పుష్టిగా ఉంటుందండి. వాళ్ళకి చర్మం కూడాను చాలా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా చేయి పెట్టి మాత్రమే కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకుంటేనే అంతా ఈవెన్గా చక్కగా కలిసిపోయిద్ది. ఆరోగ్యకరమైన పిట్ట అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చేద్దాం. సూపర్గా ఉందండి, అదిరిపోయింది అసలు. బాగా ఉడికింది. తీపి కానీ యాలక్కాయలు కానీ నెయ్యి కానీ సూపరు. నిజంగా మన పిల్లలకి ఇట్లా చేసుకొని వారంలో 2-3 సార్లు పెట్టుకున్నామంటే చాలా బలంగా ఉంటారండి. టైం లేకపోయినా సరే సమయం చూసుకొని, మన పిల్లల కోసమే కదండి మనం ఏది చేసుకోవాలనుకున్నా కూడా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే ముందు తరాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని చెప్పని మనం ఖచ్చితంగా ఈ పిట్ట అనేది అంటే ఆరోగ్యకరమైన ఏమైనా సరే బయట కొని పిల్లలకు తీసుకొచ్చుకోకుండా ఇంట్లో కొంచెం శ్రమపడి మనం చేసుకున్నాం అనుకోండి, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మన బిడ్డల్ని ఆరోగ్యంగా చూసుకోవచ్చు. సూపర్ అండి, నెక్స్ట్ లెవెల్. ఓకేనండి, మన వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.